వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాల కల్పనే నా టార్గెట్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ప్రతి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు పోరాటం చేస్తాం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం శ్రీకాంత్ రెడ్డి. జేకేసీ కళాశాల పూర్వ విద్యార్థిగా పేరు నిలబెట్టేలా పనిచేస్తా ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. జనగామ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ఎక్సైజ్ జిల్లా కార్యాలయం ముట్టడి. వచ్చే 3 నెలల్లో విశాఖ ఐటీ టవర్కు భూమి పూజ చేసి డేటా సెంటర్ తీసుకొస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ రంగంలో దేశానికి రానున్న $300 బిలియన్ ఆంధ్రప్రదేశ్కు $100 బిలియన్ తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో 5 లక్షల మంది పనిచేసే అవకాశం ఉంది. దాన్ని అందిపుచ్చుకుంటాం. అన్ని పాలసీల్లోనూ పక్క రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన రాయితీలు ప్రకటించాం. పరిశ్రమలు తెచ్చేందుకు ఎమ్మెల్యేలంతా బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి. తద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించగలం. ఐటీ కంపెనీలతో ఏ సభ్యుడికైనా పరిచయాలుంటే చెప్పండి, వారి దగ్గరకు వెళ్లి ఒప్పించి పెట్టుబడులు తీసుకొద్దాం అన్నారు. శాసనసభలో ఎలక్ట్రానిక్స్ పాలసీ, డేటా సెంటర్ పాలసీపై మంత్రి నారా లోకేష్ ప్రకటన చేశారు. వైకాపా ప్రభుత్వంలో సరైన పాలసీ లేదు, స్కిల్ డెవలప్మెంట్ ను నిర్వీర్యం చేశారు. వంశకృష్ణ గారు అడిగినట్లు అధ్యక్ష, ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగంగా నేను కూడా ఐటీ కంపెనీలందరితో మాట్లాడినప్పుడు ఇన్ఫోసిస్తో కూడా మాట్లాడాను. వాళ్ళని కూడా ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను. వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం జరుగుతుంది అధ్యక్ష. ఏదో ఒక బిల్డింగ్ 500, 600 కాదు, క్యాంపస్ అనేది అవసరం ఉంది. దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకుతాం జరిగింది, మొదలుపెట్టాం అధ్యక్ష. నేను అనుకుంటా మాక్సిమం ఒక 6 monthsలో కొబ్బరికాయ కొట్టేసి నేను ఆశిస్తున్నాను. దానికి నేను చాలా కష్టపడుతున్నా. మీరు 20,000 ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 20,000 ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు. పెద్దలు అన్నట్టు 5 లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఆంధ్ర రాష్ట్రంలో క్రియేట్ చేయాలని టార్గెట్ గా నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. మనం యుఎస్ కూడా వెళ్ళాను. అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాను జరిగింది అధ్యక్ష. ఒకసారి చూస్తే 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఫోకస్ పెట్టక డేటా సెంటర్ ఎకో సిస్టమ్ అటుపక్క విశాఖపట్నంలో, క్షమించాలి, అటుపక్క ముంబైలో, ఇంకో పక్కన తమిళనాడులో, అదేవిధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష. అదే కానీ మనం కానీ ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందలు తీసుకెళ్ళుంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యేది అధ్యక్ష. మనం చూస్తే డేటా సెంటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్, $300 బిలియన్ ఖర్చు పెట్టిపోతున్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం. నా లక్ష్యం $100 బిలియన్ భారతదేశానికి రావాలి, దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రానికి రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష. దాంట్లో నేను అందరినీ కలిసాను అధ్యక్ష. అంటే కొన్ని కంపెనీ పేర్లు నేను వెల్లడించలేను, ఎందుకంటే ఎన్డీఏ నేను వాళ్ళతో సైన్ చేశాను కనుక. వాళ్ళతో చర్చించినప్పుడు 2-3 రిక్వెస్ట్లు ఉన్నాయి. ఎస్పెషల్లీ డేటా సెక్యూరిటీ, అదేవిధంగా టాక్సేషన్, డేటా ఎంబసీస్ విషయంలో. విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు కనుక ఇక్కడ నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పెద్దలతో నేను చర్చిస్తున్నాను సార్. అది పాలసీ, ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు కేవలం ఆంధ్ర రాష్ట్రంగా భారతదేశానికి వచ్చడానికి అవకాశం ఉంది. అది ఆల్రెడీ మేము చర్చలో ఉన్నాం అధ్యక్ష. వంశకృష్ణ గారు అడిగినట్టు ఒక సోషల్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. దాంట్లో ఎయిర్పోర్ట్ ఒక భాగం. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలా స్పీడ్గా పనులన్నీ పరిగెత్తిస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా భారతదేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష. అది విశాఖపట్నానికి వస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా ఎయిర్పోర్ట్స్, క్షమించాలి, హోటల్స్ కూడా అధ్యక్ష. అది నా డిపార్ట్మెంట్ కాకపోయినా దుర్గేష్ గారు డిపార్ట్మెంట్ అది. కానీ అది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కింద ఈ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే పెద్ద ఎత్తున హోటల్స్ రావాలి విశాఖపట్నానికి. వేలాది హోటల్స్ రావాలి అధ్యక్ష. 10 కాదు, వేలాది హోటల్స్ వస్తేనే ఆ ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. దానికి నిన్నే పాలసీ కూడా టూరిజం పాలసీ కింద టూరిజాన్ని ఇండస్ట్రీగా గుర్తించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్న కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. దాంట్లో భాగంగా హోటల్స్ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నానికి తీసుకొస్తాం. కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తాం. కన్వెన్షన్ సెంటర్ కూడా తీసుకొస్తాం. ఇది ఒక భాగం. ఇంకొకటి పెద్దలు అన్నట్టు ఐటీలో ఉన్న టాప్ 100 కంపెనీస్, టాప్ 20 కాదు, టాప్ 10 కాదు, టాప్ 100 కంపెనీస్ ఆల్రెడీ నేను ఇనిషియల్ డిస్కషన్ స్టార్ట్ చేస్తాను జరిగిన అధ్యక్ష. నేను అనుకుంటాం అది
గ్యారంటీగా జయప్రదం అవుతుంది. వాళ్ళందరినీ విశాఖపట్నం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను, మొదటిది. రెండోది, ప్రపంచంలో ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్ని జీసీసీస్ అంటే గ్లోబల్ డెలివరీ సెంటర్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయాలి ఒక లక్ష్యంగా వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు. దాని కొత్త పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది వచ్చే నెలలో ఆ పాలసీ కూడా మేము తీసుకొస్తాం. పత్తికి కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఒకే విధంగా మద్దతు ధర చెల్లించడం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. ఈరోజు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులకు సరైన గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని, తమ సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని, గిట్టుబాటు ధర అందేంత వరకు రైతులు అంతా ఉంటారని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి మద్యం ధరలపై ఉన్న శ్రద్ధ మద్దతు ధరపై లేదు అని హరీష్ రావు చేశారు. ప్రతికి కేంద్రం చెల్లించే మద్దతు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఎందుకుందని నిలదీశారు. నాణ్యమైన పత్తిని పండిస్తున్న తెలంగాణ రైతు పట్ల ఎందుకని వివక్ష అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రతికి క్వింటాకు 8,257 చెల్లిస్తున్న కేంద్రం తెలంగాణలో పండిస్తున్న పత్తికి 7,521 మాత్రమే చెల్లించడం దుర్మార్గమని చెప్పారు. మద్దతు ధర కూడా రావడం లేదు. 500 బోనస్ దేవుడికి కానీ 1000 రూపాయలు మద్దతు ధర కంటే తక్కువ కొంటున్నారు. అంటే 1,500 రూపాయలు నష్టం. 7,521 రూపాయలు పత్తి మద్దతు ధర అయితే ఈ రోజు వరకు ఈ మార్కెట్ లో కొన్న యావరేజ్ రేటు 6,400, 6,500. అంటే ప్రతి క్వింటాల్ మీద 1000 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. ప్రతి క్వింటాల్ మీద మీరు 500 బోనస్ అన్నారు, బోనస్ ఇవ్వడం లేదు. పైగా 1000 రూపాయలు మద్దతు ధర తక్కువ ఇవ్వడం వల్ల ప్రతి రైతుకు క్వింటల్ మీద 1,500 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నష్టం చేస్తా ఉంది. మరి జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఏ ఒక్క రోజు కూడా వాళ్ళకి ఎందుకు ఈ మద్దతు ధర రావడం లేదు? 3 మంత్రులు ఒక దగ్గర కూర్చొని ఎందుకు రైతుకు ఎంఎస్పీ రావడం లేదని ఒక్కరోజు కూడా ఎందుకు రివ్యూ చేయడం లేదో నేను అడుగుతా ఉన్నా. చెప్పినప్పుడేమో 25 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి కొంటాము ఈ రాష్ట్రంలో అని చెప్పి చాలా పెద్ద పెద్ద ప్రకటనలు చేసింది ప్రభుత్వం. కానీ ఈ రోజు వరకు 1,20,000 మెట్రిక్ టన్నులు కూడా పత్తి రాష్ట్రంలో కొనలేదు. పత్తి మొత్తం కూడా దళారుల పాలైపోయింది. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగి అసలు 4-5 క్వింటాలు కూడా ఈ రోజు దిగుబడి రావడం లేదు. ఒకవైపు పెట్టుబడి సాయం లేదు, ఒకవైపు దిగుబడి రావడం లేదు. కనీసం మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతుల్ని చాలా తీవ్రంగా నష్టపరుస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ మొద్దు నిద్రపోతున్నారా? ఎంతసేపు ప్రతిపక్షాల మీద కుట్రలు చేయడం, ప్రతిపక్షాలను అరెస్టులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్షాలను వేధించడమే తప్ప రైతులకు సాయం చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు? మీరు రుణమాఫీ చేయలేదు, రైతు బంధు ఇవ్వలేదు, కౌలు రైతుల్ని ఆదుకోలేదు, అదేవిధంగా వ్యవసాయ కూలీలను ఆదుకోలేదు, పంటలకు బీమా అన్నారు, బీమా చేయలేదు. ఏ ఒక్క హామీ కూడా రైతులకు ఇచ్చింది నిలుపుకోలేదు. అటు వరి ధాన్యం చూస్తే వడ్లు కూడా కొనే పరిస్థితి లేదు. సగానికి సగం ధాన్యం దళారుల పాలైపోయింది. పత్తి రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల కూడా పత్తి రైతులు పెట్టుబడి రాక ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు ఈ మార్కెట్ లో మీరు చూస్తే మొత్తంగా ట్రేడర్ వైజ్ కూడా చూస్తే ఏ ఒక్క ట్రేడర్ కూడా 6,400, 6,500 కంటే ఈ సీజన్ లో అంటే 1/10/2024 నుంచి 21/11/2024 వరకు అంటే 2 నెలల యావరేజ్ చూస్తే 6,400 దాటడం లేదు. మరి ఎంఎస్పీ 7,521 ఉంది కదా, ఎందుకు ఎంఎస్పీ రావట్లేదు? ప్రతి రైతు 1,100 రూపాయలు ఒక క్వింటల్ మీద నష్టపోతా ఉన్నారు. ఇది మార్కెట్ యార్డు లెక్కలే, నేను చెప్తున్న లెక్కలు కాదు. రైతులు ఏమన్నారు? ఇప్పుడు కలిస్తే మార్కెట్ యార్డ్ లో సిసిఐ సెంటర్ పెట్టించండి, మీరు తేమ శాతాన్ని ఈనాం ద్వారా చూడండి, రైతులకు మద్దతు ధర రావాలి అని చెప్పి రైతులందరూ కూడా ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి. చాలా మంది రైతులను అడిగాం. ఇది రెండోసారి తెచ్చాము. మొదటిసారి 6,300 కొన్నారు, 6,400 అమ్మాము, 6,500 అమ్మాము అని చాలా మంది రైతులు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఉపేందర్ గౌడ్, అదేవిధంగా రఘునాథపాలెం చెందినటువంటి శంకర్ అనే రైతు, శంకర్ రమాదేవి ఆయన భార్య పేరు, ఆయన మాట్లాడిస్తే ఆయన రఘునాథపాలెం మండలం చింతకుర్తి గ్రామం, ఆయన మాట్లాడిస్తే 8 ఎకరాలు వేశాను పత్తి, 5 క్వింటాలు కూడా దిగుబడి రావడం లేదు, మాకు రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు, తెచ్చిన పత్తికి కూడా మద్దతు ధర రావడం లేదని చెప్పి శంకర్ అనే రైతు కళ్ళనీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మేము మార్కెట్లో చూస్తా ఉన్నాం. అంటే మొత్తంగా పత్తి రైతును ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసింది. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పత్తి రైతులకు మద్దతు ధర వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు
2021-22లో ఇదే మార్కెట్ లో 11,000 రూపాయలకు పత్తి అమ్మడం జరిగింది. మరి ఆ రోజు 11,000 రూపాయల క్వింటాల్కు ధర వచ్చింది. ఈ రోజు సగం కూడా రావడం లేదు, 6,000 కూడా రావడం లేదు. మరి ఎందుకు సగానికి సగం పడిపోయింది? ఈ డబ్బంతా దళార్ల పాలవుతుంది, బ్రోకర్ల పాలవుతుంది. కాంగ్రెస్ హయాంలో రైతు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు 2021-22లో గరిష్టంగా 11,300 వస్తే కనిష్టంగా 9,000 రూపాయలు వచ్చింది. మరి అదేవిధంగా 2022-23 కానీ 23-24లో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 7,000, 8,000, 9,000, 11,000 రూపాయల దాకా కూడా పత్తికి ధర వచ్చింది. కానీ ఈ రోజు చూస్తే ఎక్కడ కూడా 5,000-6,000 రూపాయలు, 6,500 పత్తికి ధర రావడం లేదు. ఒకవైపు పంట దిగుబడి రాలేదు, పంటకు పెట్టుబడి సాయం రాలేదు, మరోవైపు మద్దతు ధర కూడా రాక అన్ని రకాలుగా రైతుకు నష్టం జరుగుతా ఉంది. రైతులు చాలా బాధలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి. పత్తి రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా 500 బోనస్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని 7,521 రూపాయలు మద్దతు ధర వచ్చే విధంగా, అవసరమైతే మీ జిల్లా కలెక్టర్లను, సీనియర్ అధికారులను మార్కెట్ లో పెట్టి ఈనాం కేంద్రాల ద్వారా పత్తి రైతులకు కొనుగోలు చేసే విధంగా, మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 11,000, 10,000, 9,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు 5,000, 6,000కు పడిపోయిందంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్ల, ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇలా పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా రైతులను అడిగితే ఏమంటున్నారు? 10 రోజులైనా సీసీఐ కొనుగోలు కేంద్రానికి పోతే ఏదో ఒక కొర్రీలు పెడతా ఉన్నారు, తిప్పి పంపుతా ఉన్నారు. ఇంకా దిక్కులేక మేము మార్కెట్ లో వచ్చి చెప్పిన ధరకు అమ్ముకుంటున్నామని చెప్తున్నారు. తూకంలో కూడా చాలా మోసం జరుగుతా ఉంది, తూకంలో కూడా మాకు మోసం జరుగుతుందని చెప్తా ఉన్నారు. సీసీఐ కూడా రైతుల దగ్గర కొంటలేదు, సీసీఐ కొనుగోలు కేంద్రాలు అక్కడ దళార్ల దగ్గర కొంటున్నారు. వ్యాపారులేమో రైతుల దగ్గర 6,000కు కొని సీసీఐ దగ్గర 7,500 రూపాయలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా పత్తి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. అదేవిధంగా మిర్చి చూస్తే పోయిన సంవత్సరం ఇదే మార్కెట్ లో మిర్చి 20,000 నుంచి 23,000 రూపాయలు ధర వచ్చింది. ఈసారి నిన్న ఇవాళ మార్కెట్ లో చూస్తే మిర్చి రైతులకు 13,000 రూపాయలు కూడా రావడం లేదు. సగానికి సగం మిర్చి రేటు పడిపోయింది, సగానికి సగం పత్తి రేటు పడిపోయింది. సీఎం చంద్రబాబును రాయలసీమ ద్రోహిగా వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్సీ గడికోట శ్రీకాంత్ రెడ్డి అభివర్ణించారు. శ్రీభాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కారంటూ మండిపడ్డారు. ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైకోర్టు ఏర్పాటును అడ్డుకుని బెంచ్ని చేస్తానంటడం సరికాదన్నారు. ఆయన తలపెడుతున్నాడు. 1-2 కాదు, చరిత్ర ఎప్పుడు క్షమించని విధంగా, రాయలసీమ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా, భవిష్యత్తులో రాయలసీమ ప్రజలు కోలుకోని విధంగా దెబ్బతీస్తున్నటువంటి వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాయలసీమకు సంబంధించినటువంటి మంత్రితోనే తను ఒక తీర్మానం చేసి కర్నూలులో పెట్టవలసినటువంటి హైకోర్టు వద్దు, అక్కడ బెంచ్ చాలు అని చెప్పి తీర్మానం చేయించి రాయలసీమ నేను ఉద్ధరించేశాను అని మాట్లాడుతున్న మాటలు విన్నప్పుడు ఒక రాయలసీమ వాసిగా చాలా బాధ కలుగుతుంది. ఒకప్పుడు రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు చేయబడ్డది. తెలుగు ప్రజల ఐక్యత కోసం త్యాగం చేసింది రాయలసీమ. తర్వాత శ్రీభాగ్ ఒడంబడికలో అంతకు మునుపు కూడా రాష్ట్రాలు ఏర్పాటు కాక మునుపు, తెలుగు రాష్ట్రాలు కలవక ముందు, తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ఉన్నప్పుడు శ్రీభాగ్ ఒడంబడికలో వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. రాజధాని ఒక చోటు ఉంటే హైకోర్టు ఒక చోటు ఉండాలి. అలాంటిది శ్రీభాగ్ ఒడంబడిక యొక్క తీర్మానం. అన్నిటినీ తుంగలో దొక్కాడు. రావాల్సినటువంటి మేలు జరుగుతున్నటువంటి మేలు చేసిన వ్యక్తుల్ని తను వాళ్ళకు చరిత్రలో పేరు వస్తుంది అని తలచి వాళ్ళను దెబ్బతీసేదానికో, తర్వాత అయితే రాయలసీమ ప్రజలపై ఉన్నటువంటి ద్వేషమో తెలియదు కానీ అంచెలంచెలుగా దాన్ని రాయలసీమ ప్రాంతాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు హైకోర్టు పెడుతుంటేనే ఏముంటాయి, 4 టేబుల్ వేస్తారన్న మాట మాట్లాడావు. మరి బెంచ్ ఇస్తే ఆ 4 టేబుల్ కూడా ఉండవు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు మీరు ఇంత ద్రోహం తలపెడుతున్నారు? రాయలసీమ ప్రజలు మీరు రాజధాని పెట్టుకుంటే ఏం మాట్లాడలేదు.
హైకోర్టు అన్నటువంటిది వస్తుంది అన్నటువంటి ఆశతో ఉన్నారు. మరి ఈరోజు హైకోర్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హైకోర్టు కర్నూలులో పెట్టాలని తీర్మానం చేసి అన్ని రకాలుగా దాన్ని కేవలం ఒక సుప్రీంకోర్టు డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో హైకోర్టు అక్కడ వస్తుంది కదా అని చెప్పి అలైడ్ కోర్ట్స్ అన్ని కూడా అక్కడ పెట్టి ఆ ప్రాంతానికి న్యాయ రాజధానిగా చేయాలని చెప్పి తలస్తే ఈరోజు నువ్వు హైకోర్టును అక్కడి నుంచి మూవ్ చేయాలన్నటువంటి ఆలోచన రావటం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. బెంచ్ ఏర్పాటు చేస్తానంటున్నావు, దానివల్ల ఉపయోగం ఏంటి? హైకోర్టు అనేది ఉంటే ఆ రాయలసీమ వాసుల్లో కూడా మాకు ఒకటి రాష్ట్రానికి సంబంధించింది ముఖ్యమైనటువంటిది ఉంది అని చెప్పి భావించేవాళ్ళం కదా, దాన్ని ఎందుకు తీసేస్తున్నావు? లా యూనివర్సిటీని శంకుస్థాపన చేసి పనులు కూడా మొదలుపెట్టినటువంటి లా యూనివర్సిటీని అక్కడి నుంచి తీసేయడంలో నీ అంతర్యం ఏంటి? దానితో పాటు కడపలో వచ్చినటువంటి ఈఎంసీ సెంటర్ని దాన్ని కూడా తీసేసి మరొక ప్రాంతానికి పెట్టుకుంటున్నావు. ఈరోజు గతంలో నువ్వు మాట్లాడావు, ఒక ప్రాంతంలో కేటాయించినటువంటివి ఒక ప్రాంతంలో జరుగుతున్నటువంటి వాటిని మార్చడం ఎంతవరకు సమంజసమో అని చెప్పి నువ్వు మాట్లాడావు గతంలో. ఈరోజు రాయలసీమ ప్రాంత వాసులుగా మాకు వచ్చినటువంటి హక్కును, మాకు జరుగుతున్న మంచిని మా కళ్ళ ముందర తీసుకెళ్తుంటే మాకెంత బాధ ఉంటుంది. నీలాగా ఆర్గనైజ్డ్గా ఉద్యమాలు చేసేటువంటి ఇది మా దగ్గర లేకపోవచ్చు, కానీ మా గుండెల్లో ఒక బాధ అన్నది కలుగుతోంది. ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. ఏంటి అన్యాయం? ఏం చేశాం రాయలసీమ వాసులము? ఉన్నటువంటి హైకోర్టు ఇక్కడ కేటాయించిన హైకోర్టును తరలించడం ఏంటి? లా యూనివర్సిటీని తీసుకుపోవడం ఏంటి? ఈఎంసీ సెంటర్ని ఏదో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదో కొప్పర్తిలో పెట్టాలని దాన్ని తరలించడం ఏంటి? ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఇంత ద్రోహం ఎందుకు తలపెట్టారు అని చెప్పి ప్రతి ఒక్కరు రాయలసీమ వాసులము నిజంగా బాధపడుతున్నాం. మరి ఈ మధ్య నిన్న అసెంబ్లీలో చూడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారే రాయలసీమకు సంబంధించిన హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ డిజైన్ చేశానని చెప్పుకుంటూ తనే సృష్టించి తనే పూర్తి చేశానని మాట్లాడుతుంటే చాలా నవ్వొస్తూ ఉంది. ఒక్కసారి ఆయనకు చరిత్ర మర్చిపోతాడో లేకపోతే ప్రజలను తప్పుదోవ పట్టించాలని ఆలోచన చేస్తాడో అర్థం కావట్లేదు. కానీ 1995లో ఆయన ముఖ్యమంత్రి అయ్యి 2004 వరకు ముఖ్యమంత్రి కొనసాగాడు. 10 సంవత్సరాలలో రాయలసీమకు సంబంధించినటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ అప్పుడు టేకప్ చేసినంటే, పూర్తి చేయని అవసరం లే, టేకప్ చేసినంటే వాటికి అష్యూర్ వాటర్ అనేటువంటిది వచ్చేటివి. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏర్పడింది 2004లో, అంతకు ముందుపు అది స్టార్ట్ చేసినా కూడా ఈరోజు అష్యూర్ వాటర్ దానికి నికర జలాలు కేటాయించబడేటివి. ఒక రకంగా ఎంతో ద్రోహం చేసావు నువ్వు. ఆ ప్రాజెక్టులు వద్దు అని చెప్పి ఎన్టీ రామారావు గారు 83లో 84లో శంకుస్థాపన చేశారు, వదిలేశారు, పేరు పెట్టి వదిలేశారు. 95లో ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి బలవంతంగా నువ్వు అధికారాన్ని లాక్కున్న తర్వాత 2 సార్లు శంకుస్థాపన చేశాడు ఒక టర్మ్లోనే. ఈ ప్రాజెక్టు 40 టీఎంసీలకు కుదరదు హెచ్ఎన్ఎస్ఎస్, ఇది 5 టీఎంసీలు చేస్తే చాలు, కేవలం త్రాగునీటి అవసరాలకే చాలు అని చెప్పి జీవో ఇచ్చి ఆ రోజు శంకుస్థాపన చేసావు. మర్చిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. పోనీ శంకుస్థాపన చేశాడు, కనీసం కొద్దో గొప్ప పని స్టార్ట్ చేస్తాడంటే హెచ్ఎన్ఎస్ పనే స్టార్ట్ చేయలేదు. అదే రకంగా జిఎన్ఎస్ఎస్కి సంబంధించింది కూడా అది గ్రావిటీతో పోయేది. గండికోటను 28 టీఎంసీలకు పెంచాలంటే ఆ ప్రాజెక్టు అవసరం లేదు, దాన్ని చేయాల్సిన పని లేదు. గండికోట అన్నటువంటిది పెన్నా జలాలపైన ఆధారపడి ఎంతో మంది నాయకులు, ఉన్నతాధికారులు, వివిధ హోదాలో స్థిరపడిన ప్రముఖులు కార్జానాకా ఉన్న గుంటూరు జేకేసీ కళాశాల పేరు మరింత పెంచేలా చీఫ్ విప్ హోదాలో సమర్థవంతంగా పనిచేస్తాను. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన నేను ఈ స్థాయికి ఎదిగానంటే కళాశాలలో నేర్పిన క్రమశిక్షణ, సాంప్రదాయాలు, గురువుల ఆశీస్సుల వల్లే సాధ్యమైంది. రాష్ట్ర అభివృద్ధిలో జేకేసీ కళాశాల విద్యార్థిగా ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా నిజాయితీగా నా వంతు మంచి పనులు చేసి కళాశాల పేరు నిలబెడతాను. ఈరోజు ఈ కళాశాలలో ప్రిన్సిపల్గా మన గోపి గారు ఇక్కడే స్టూడెంటు, అలాగే మన లెక్చరర్స్ కూడా చాలామంది నా క్లాస్మేట్స్, ఇట్లా సీనియర్స్ జూనియర్స్ కూడా ఇక్కడే చదివి ఇక్కడే వాళ్ళందరూ లెక్చరర్స్గా ఉంటాం, ప్రిన్సిపల్గా ఉంటాం. వాళ్ళందరినీ చూస్తే నాకు చాలా ఆనందం వేస్తుంది. తప్పనిసరిగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఒక జేకేసీ స్టూడెంట్గా నా వంతు మంచి కంట్రిబ్యూషన్ చేసి ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా నిజాయితీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా, చీఫ్ విప్గా తప్పనిసరిగా మన కాలేజీ పేరు నిలబెడతానని మీ అందరికీ నేను మాటిస్తూ, భవిష్యత్తులో శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా సేవా కార్యక్రమాలు బాగా చేస్తూ మన కళాశాలను ఎప్పుడూ మర్చిపోకుండా, ఈ కళాశాలలో ఒక క్రమశిక్షణ నేర్పింది. ఇక్కడ ఉన్నటువంటి గురువులు నాకు మంచి సాంప్రదాయాలు, మంచి మోటివేషన్ ఇచ్చారు. గురువుల ఆశీస్సులతో నేను ఈ స్థాయికి వచ్చాను.
ఈ సందర్భంగా గురువులందరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు, పాదాబంధనాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జనగామ జిల్లాలో విచ్చలవిడిగా వెలిసిన బెల్ట్ షాపులను నివారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రోజున జనగామ తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ కార్యాలయం నుండి జనగామ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం వరకు మధ్య మహమ్మారి భూతం వేషధారణతో నూతన రూపంలో ర్యాలీ నిర్వహించి అనంతరం కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఈ అహల్య అధ్యక్షతన వహించగా సిపిఎం జిల్లా కార్యదర్శి కనకారెడ్డి, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల వాగ్దానాల్లో బెల్ట్ షాపులను నిషేధించి ప్రజలను రక్షిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కానీ అది తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడం లేదని, దీంతో రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా ఆరోగ్యపరంగా తీవ్రంగా నష్టపోతుందన్నారు. ముఖ్యంగా జనగామ జిల్లాలో బ్రాంతి లిక్కర్ వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి బెల్ట్ షాపుల ద్వారా జిల్లాలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. బెల్ట్ బ్రాంతి షాపులను నిరోధించాల్సిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు మామూలు మత్తులో ఉండి పట్టించుకోవడం లేదన్నారు. ఎన్హెచ్ హైవే 163పై తరచూ ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. అలాగే రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లను సమన్వయం చేస్తూ ట్రస్ట్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి విస్తృతమైన తనిఖీలు నిర్వహించి బెల్ట్ బ్రాంతి షాపులను అరికట్టాలని, లేని పక్షంలో సిపిఎం జిల్లా వ్యాప్తంగా యువకులను, మహిళలను ఐక్యం చేసి దశల వారీ ఉద్యమాలు నిర్వహించి ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, రాపర్తి సోమయ్య, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, కోటెపాక యాకయ్య, ఎండి అజార్, మండల కార్యదర్శి గంగాపురం మహేందర్, గుండుబోయిన రాజు, నాయకులు తూడు దేవదానం, కళ్యాణలింగం, విచిత్ర వేషధారణలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరు, మహిళలందరినీ కోటీశ్వరులను చేస్తా అన్నాడు. ఎట్లా చేస్తాడట కోటీశ్వరులు అంటే, వచ్చిన డబ్బులన్నీ మన భర్తలు తాగుబోతులై తాగుతున్నారు, వాళ్ళకి అందుబాటు లేకుండా బెల్ట్ షాపులు తీసేస్తా, బెల్ట్ తీసేస్తా అని చెప్పి అన్నాడు. సంతోషం. కానీ మరి ఆచరణలో ఏం జరుగుతుంది? మరి అక్కడనేమో బెల్ట్ షాపులు తీసేస్తా అని చెప్పన్న ఆచరణలో బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి ఇక్కడ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మరి ఒక 3 నెలల క్రితం ఒక మీటింగ్ జరుగుతుంటే, గీతా కార్మికుల మీటింగ్ జరుగుతుంటే అక్కడ అడిగాడు సీఎం రేవంత్ రెడ్డి గారు, అయ్యా మరి గీతా కార్మికులారా మీ కళ్ళు అమ్ముడు పోతుందా అని. వాళ్ళు కూడా చెప్పిండ్రు కళ్ళు అమ్ముడు పోవట్లేదని. ఎందుకంటే బెల్ట్ షాపులు అంటే నిత్యావసర సరుకుల కిరాణం షాపుల కంటే ఎక్కువైనాయి సార్, దానివల్ల అమ్ముడు పోవట్లేదని. బెల్ట్ షాపులు లేకుండా చేస్తారని అక్కడ కూడా చెప్పిండు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు, నిన్నగాక మొన్న చెప్పినావు, సభలో చెప్పినావు, మరి మాటలేమో చెప్తున్నావు, ఆచరణలేమో బెల్ట్ షాపులు ఉంటున్నాయి. బెల్ట్ షాపులు తీయడం కాదు, బెల్ట్ షాపులు పెరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మాకు కూడా ఎక్సైజ్ అధికారులు పరిచయం ఉన్నారు. చాలా మీటింగ్లలో మేము కూడా అంటున్నాం, అయ్యా మరి ప్రభుత్వం ఏమో బెల్ట్ షాపులు తీసేస్తా అంటుంది, మరి మీరేమో షాపులు పెట్టుకోండి అని ప్రోత్సహిస్తున్నారట, మరి మీటింగ్లు ఏం చెప్తున్నారని. వాళ్ళు చెప్తున్నారు పైకి నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు పైకి బాగానే చెప్తున్నారు, కానీ లోపల మీటింగ్లో మాకేం చెప్తున్నారంటే మాకు టార్గెట్ పెడుతున్నారు, ఎక్కువ అమ్మాలని చెప్పి అంటున్నారట. అంటే మనం బట్టల షాపులకు పోతాం కదా, ఎక్కువ అమ్మితే 2 కొంటే 1 ఫ్రీ అని, అట్లా మాకు కూడా 1 ఫ్రీ ఇచ్చేటట్టు ఎక్కువ అమ్ముడు పోయేటట్టు ప్రయత్నం చేయాలి. ఏ సర్కిల్లో ఎక్కువ అమ్ముడు పోతే వాళ్ళకు ప్రశంసలట, ఏ సర్కిల్లో తక్కువ అమ్ముడు పోతే వాళ్ళకి తిట్లట. సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ జిల్లాలో 47 మాత్రమే లైసెన్స్ కలిగిన బ్రాండీ షాపులు ఉన్నాయి. మరి ఈ జిల్లాలో ఎన్ని వేల బ్రాండీ షాపులు నడుస్తా ఉన్నాయో. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాల కల్పనే నా టార్గెట్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ప్రతి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు పోరాటం చేస్తాం, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం, శ్రీకాంత్ రెడ్డి. జేకేసీ కళాశాల పూర్వ విద్యార్థిగా పేరు నిలబెట్టేలా పనిచేస్తా, ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. జనగామ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ఎక్సైజ్ జిల్లా కార్యాలయం ముట్టడి.